పాటు సిడబ్ల్యూసి డైరెక్టర్ ఉన్నారు క్రాంతి గారు. హలో మ్యామ్, పిల్లలు అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు? పిల్లలు దే ఆర్ వెరీ హ్యాపీ అమ్మ, వెరీ హెల్దీ ఆల్సో. ఓకే, మీరు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మ్యామ్ ఇక్కడికి రాగానే? రాగానే వాళ్ళకి మంచి బట్టలు వేసాము, స్నానం చేయించాము, దెన్ మంచి మెడిసిన్స్ ఏమైనా ఉంటే చేసాము, పాలు తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ క్వైట్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు పెంచుకున్న పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తున్నారు? ఇట్స్ ఇల్లీగల్ ప్రొసీజర్. దానికి నేను సమాధానం చెప్పాల్సింది లేదు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకు కూడా తెలుసు. అది ఈజ్ ఎ షార్ట్ కట్ మెథడ్లో ఎవరో అమ్మారు, కొన్నారు అని అంటే యాజ్ ఎ గవర్నమెంట్ వీ వోంట్ ఎంకరేజ్ దట్. అసలు ఒక బేబీని తీసుకోవాలంటే ఎట్లాంటి రూల్స్ ఉంటాయి మ్యామ్? ఎట్లా కారా గైడ్ లైన్స్ ఉంటాయేమో, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి వెయిట్ లిస్ట్ అన్నీ ఉంటాయి. అది మ్యాచ్ అవ్వాలి, చాలా ప్రొసీజర్ అయితే ఉంది. దాని ప్రకారం వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి అడాప్షన్స్ మేము ఇంటర్ కంట్రీ ఇస్తున్నాము, అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా ఇస్తున్నాము. దే ఆర్ వెరీ స్మూత్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్లో మేము ఇస్తున్నాము గవర్నమెంట్ నుంచి. అయితే వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి చాలా లేట్ అవుతుంది అంటున్నారు. లేదమ్మా, ఇది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారమే ఉంటుంది అది. కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న టైం లైన్స్ కూడా మేము తగ్గించాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మొన్న రివ్యూ చేసినప్పుడు చెప్పిన ఆయన ఆదేశాల ప్రకారము టైం లైన్స్ కూడా చాలా తగ్గించాము. ఇప్పుడు త్వరలోనే అన్నీ క్లియర్ చేయాలని గవర్నమెంట్ ముఖ్యంగా ఏమనుకుంటుంది అని అంటే, ఆ బిడ్డకి ఒక మంచి ఫ్యామిలీ ఇవ్వాలి అని అనుకుంటుంది. బిడ్డ లేని వారికి ఒక మంచి హ్యాపీనెస్ ఇవ్వాలని అనుకుంటుంది తప్ప మా దగ్గర పెట్టుకోవాలని మేము అనుకోము. సో బట్ దెర్ ఈజ్ ఎ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఫాలో అవుతాం. మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమి చేయాలి, ఆ టైం లైన్స్ అన్నీ తగ్గించేసి మేము గవర్నమెంట్ ఆఫ్ కారకి మేము రాసాము. త్వరలో ఆ అప్రూవల్స్ వస్తాయి. ఇప్పటివరకు పెంచుకున్న వాళ్ళు ఉంటారు కదా మ్యామ్, వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా మళ్ళీ? వాళ్ళు పెంచుకునే వాళ్ళు అంటే ఇప్పటివరకు పిల్లల్ని పెంచుకున్నారు కదా, ఈ పిల్లల్ని. నో, యాజ్ ఆఫ్ నౌ నో, వీ వాంట్ ఎంకరేజ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇప్పటివరకు పెంచుకున్న వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు మ్యామ్. అయితే ఇప్పటికీ కొంతమంది వచ్చి అప్లై చేసుకొని ఈ బేబీస్ మాకు కావాలి, మేము అడాప్షన్ కోసం మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అన్నీ కంప్లీట్ చేసి, ఆ సెన్సిటివ్ ఇష్యూ ఇది కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈజీగా మేము ఇచ్చేసాము పిల్లల్ని, ఆ రూల్స్ అన్నీ అయిపోతాయని చెప్పి చెప్తున్నారు మ్యామ్. కెమెరామ్యాన్ అనిల్తో ప్రత్యూష.